సార్ ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే మొన్న 10 రోజులుగా ఈ వరదలకు సంబంధించి ఇబ్బందులు పడ్డారో లేదా వాళ్ళ సర్వస్వం సామానని కానివ్వండి లేకపోతే వస్తువులని కానివ్వండి లేకపోతే ఎలక్ట్రికల్ కానీ అన్నీ కోల్పోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ కూడా మేము ఉన్నాము, మీ వస్తువులు కూడా మేము దగ్గరుండి రిపేర్ చేయిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానివ్వండి, లేకపోతే ఇళ్లలో బురదతో సహా వాళ్ళు ఫైర్ ఇంజన్లు పెట్టి క్లీన్ చేయించడం కానివ్వండి, ఇందులో మీరు కూడా భాగం కావడం ఎలా ఉంది సార్? బెనిఫిషరీస్ నుంచి వాళ్ళ స్పందన ఎలా ఉందంట? ఇది విజయవాడ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అనుకోని విపత్తు. ఈ విపత్తు కాలంలో మనుషులు మనం అందరం ఒకరికొకరు సాయంగా ఉండాలి. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు అయితేనేమి, అదేవిధంగా మా స్కిల్ మినిస్టర్ లోకేష్ సార్ అయితేనేమి మాకు మొదటి నుంచి కూడా ప్రతి బాధితునికి ప్రతి బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని మాకు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. సో ఆ విధంగా మొట్టమొదటిగా ప్రతి ఇంటికి కనీసం అవసరాలైనటువంటి నీళ్లు, పిల్లలకు కావాల్సిన పాలు ఇవన్నీ కూడా మా ద్వారా కూడా పంపకాలు జరిగినాయి. ఆ తర్వాత మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ఇంతకుముందు గతంలో మా దగ్గర రకరకాల శిక్షణలు పొంది వాళ్ళ జీవనోపాధిలో ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో సేవా దృక్పథంతో అర్బన్ కంపెనీ అనే ఒక యాప్ ద్వారా వాళ్ళతో అనుసంధానమై వాళ్ళందరినీ మెప్మా డిపార్ట్మెంట్ సహకారంతో అదేవిధంగా వార్డు సచివాలయాల సహకారంతో వాళ్ళందరినీ ప్రజలకు ఆ యాప్ని ఇన్స్టాల్ చేయించడము, ఆ యాప్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుక్ చేసుకున్న టైం స్లాట్కి అక్కడికి వెళ్ళి అతి తక్కువ ఖర్చుతో వితౌట్ ఎనీ సర్వీస్ ఛార్జెస్ వెళ్ళి అక్కడ వాళ్ళకి సర్వీస్ అందించడం జరుగుతోంది. మా టెక్నీషియన్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క సేవా కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా ఎవరికైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు కూడా మనం సేవ అందిస్తున్నందుకు ప్రభుత్వం యొక్క ఈ చర్య అది కూడా చాలా త్వరితగతిన చేయడం వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. సో ఈరోజు ఎవరైతే ఇళ్ళకి వెళ్ళి బాధితుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తున్నారు, లేకపోతే యాప్కి సంబంధించి వాళ్ళకి తెలియకపోయినా కూడా వీళ్ళ దగ్గర ఉండి చేయించడం కానివ్వండి, దీనివల్ల నేరుగా బెనిఫిషియర్ లబ్ధి పొందగలుగుతున్నారంటారా? అంటే 100% ఈ యొక్క యాప్లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మనకు మెప్మా డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వార్డు సెక్రటేరియట్ నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇళ్లకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఓరియంటేషన్ ఇచ్చున్నాం. వాళ్ళందరూ కూడా అక్కడ ఆ కుటుంబాలకు సవివరంగా వివరించి ఈ యొక్క యాప్ లాభాలు వివరించి అందరి చేత ఆ యాప్ని ఇన్స్టాల్ చేయించుకోవడము, ఆ విధంగా వాళ్ళ చేత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ కరెంటు పనులకు సంబంధించి ప్లంబింగ్ పనులకు సంబంధించిన సమస్యల్ని అందులో స్లాట్ బుక్ చేయించుకునే విధంగా మోటివేట్ చేస్తున్నారు. తద్వారా ఈ సమస్యలన్నీ కూడా త్వరితగిన పరిష్కారం అవుతున్నాయి.